ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. వెల్కమ్ టు మార్నింగ్ షో. నేను ఆశ. జపాన్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం టోక్యోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇబరాకి దక్షిణ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదైంది. భూమికి 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అయితే భూకంపం కారణంగా 4 జిల్లాలో 23 మంది గాయపడ్డారు. సైతామాలో 9 మంది, కనగావలో 9 మంది, చిబాలో 4, ఇబరాకీలో 1 గాయపడినట్లుగా అధికారులు ధృవీకరించారు. భూకంపం సమయంలో నిద్రలో ఉన్న కొందరు భయంతో ఒక్కసారిగా లేచి మంచం నుంచి పడిపోవడం, ఫర్నిచర్ తలుపులకు ఢీకొనడంతో గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక భూకంపం ప్రభావంతో టోక్యో నరీటా విమానాశ్రయానికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు పలు లోకల్ రైళ్ల రాకపోకలకు ఆలస్యం ఏర్పడింది. మరోవైపు టోక్యోలోని కోటో ప్రాంతంలో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ దెబ్బతినడంతో రోడ్డుపైకి నీరొచ్చి చేరది. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి లీకేజీని నిలిపివేశారు. భూకంపం దాటికి టోక్యోలో సుమారు 460 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆదివారం ఉదయానికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లుగా పవర్ గ్రిడ్ తెలిపింది. భూకంపం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్టం ఎంత మేర జరిగిందో అంచనా వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఇక మరొక వైపు చూస్తే సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, అణు పదార్థాలను నిర్వహించే ఇతర కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ తెలిపింది. గత నెలలోనూ జపాన్లోని క్యూహు దీవిలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా 364 మంది గాయపడ్డారు. 1500కి పైగా భవనాలు ధ్వంసమైపోయాయి. అప్పుడు ఓవరాల్ గా వరుస భూకంపాలతో జపాన్ మరొకసారి వణికింది. తాజా భూకంపంలో ప్రాణ నష్టం లేకపోవడం ఊటనిచ్చినటువంటి అంశమైన 23 మంది గాయపడడం, రైలు విద్యుత్ సరఫరాకు ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది.